సినిమా పిక్చర్లు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా. ఇక నెక్స్ట్ మీరు ఆల్రెడీ తమిళ చూసుంటారు ఈరోజు టాపిక్ దేని గురించి అని చెప్పి. అయితే ఈ మధ్య ఈ పార్ట్ 2లో రోత ఎక్కువైపోయింది. సో మనం ఈరోజు అయితే ఈ పార్ట్ 2లో రోత గురించి మాట్లాడుకుందాం. అయితే అసలు ఈ పార్ట్ 1 పార్ట్ 2 కాన్సెప్ట్లు ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసారో తెలియదు, కానీ ఇది ఈ మధ్య బాగా అలవాటైపోయింది ప్రతి ఒక్కరికి. సినిమా అంటే ఒక జర్నీ. థియేటర్కి వెళ్ళి సినిమా చూసి బయటకు వచ్చి వాహ్ అనిపించాలి, అనిపించకూడదు. మూవీ స్టార్ట్ అవుతుంది, హీరో ఇంట్రడక్షను, ఎలివేషను, స్లో మోషను, బీజిఎం, కట్ చేస్తే ఇంటర్వెల్, కట్ చేస్తే టు బి కంటిన్యూడ్ పార్ట్ 2 అని వస్తుంది. ఇంటర్వెల్ వరకు చూసిన తర్వాత అసలు కథ ఎక్కడ ఉంది, సినిమాలో కథ ఏంటి తెలుసుకోవడానికి కూడా మనకి అర్థమై సావదు. అలా ఉంటుంది ఈ మధ్య వచ్చే సినిమాలు. ఎవరో మన అదృష్టం బాగుండి ఏదో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, మంచి సినిమాలు తీసేవాళ్ళు, మంచి కథలు రాసుకునే వాళ్ళు, మంచి క్వాలిటీ సినిమా చూపించే వాళ్ళు చెప్పుకోవడానికి కొంతమంది ఉన్నారు. అది మన అదృష్టం. దురదృష్టం ఏంటంటే మంచి సినిమాలు తీసేవాళ్ళు 5 ఉంటే రాత సినిమాలు తీసేవాళ్ళు 95 మంది ఉన్నారు. ఒక టైంలో సీక్వెల్స్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో పాటు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడు అవి ఏం లేవు. హెడ్ఏక్ ఒకటే ఉంటుంది. స్టోరీ కంప్లీట్ అవ్వకపోయినా, ఫస్ట్ పార్ట్లో స్టోరీ కంప్లీట్ అవ్వకపోయినా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. అంత అద్భుతంగా ఉండేవి సినిమాలు. మంచి దమ్మున్న కథ ఉన్నప్పుడు నువ్వు సీక్వెల్ తీయి, చూస్తారు జనాలు. సీక్వెల్ కోసం సినిమా తీయకండి ప్లీజ్, దయచేసి. పార్ట్ 1 మొత్తం ట్రైలర్ చూసినట్టు ఉంటుంది, సినిమా చూసిన ఫీలింగ్ ఎక్కడా ఉండదు. పార్ట్ 1 ఒక ట్రైలర్ కట్ట సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక కట్టు ఒక షాట్, ఒక కట్టు ఒక షాట్ అని ఆ టైప్ లో ఉంటుంది సినిమా. కథ ఉండదు, ఎమోషన్ ఉండదు, మంచి కాన్సెప్ట్ ఉండదు. ఎందుకు తీస్తారో అర్థం కాదు. ఆడియన్స్ టికెట్ కొని థియేటర్కి వచ్చేది సినిమా చూడడానికి. నువ్వు పార్ట్ 2 కోసం పార్ట్ 1 ఇచ్చే అప్డేట్ తెలుసుకోవడం కోసం సినిమాకి రారు. పార్ట్ 2 కోసం పార్ట్ 1 లో అప్డేట్ ఇస్తావు, అదే పార్ట్ 1 సినిమా. దానికి మించి ఏ బొచ్చు ఉండదు సినిమాలు. సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఏమైనా ఉంటే సోషల్ మీడియా త్రూ ఇవ్వండి. కాదు మేము అప్డేట్లు సినిమా పార్ట్ 1లోనే ఇస్తాము, సినిమా కావాలి మీరు పార్ట్ 2కి రండి అని అంటే జనాలు అనిపించోలా. ఒకప్పుడు డైరెక్టర్స్ ఎలా ఉండేవారంటే ఒక 2.5 గంటల సినిమా ఒక దమ్మున్న కథని మంచి ఎమోషన్స్ తోటి స్ట్రాంగ్ గా చెప్పేవారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేవి సినిమాలు. ఏది ఎక్కడ ఉండాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో సినిమా తీసేవారు. పాటలు కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, మంచి కామెడీ కానివ్వండి, అద్భుతంగా ఉండేవి సినిమాలు. బిగినింగ్, కాన్ఫ్లిక్ట్, క్లైమాక్స్, సాటిస్ఫాక్షన్ అని ఒక కాల్కులేషన్స్ ఉండేవి సినిమాకి. ఇప్పుడు అవేం లేవు. బుర్ర హిట్టికిపోయే ఒక డప్పులు మోత, రక్తపాతం, నరకడం, 4 స్లో మోషన్లు, టు బి కంటిన్యూడ్ పార్ట్ 2 అంతే. మరి ఇప్పుడు ఒక 40 మినిట్స్ హీరో ఎంట్రీకి, ఒక 20 మినిట్స్ విలన్ గ్లిమ్స్ కి, ఒక 30 మినిట్స్ యూనివర్స్ సెటప్ కి, క్లైమాక్స్ లో టు బి కంటిన్యూ పార్ట్ 2 అంతే. మరి కథ ఏది సార్ అని అడిగితే పార్ట్ 2 కోసం గుగ్గి తీసి గూగుల్లో పాట పెట్టాము, పార్ట్ 2 తీసినప్పుడు గుగ్గి తప్పి బయటకు చేస్తామని చెప్తున్నాడు. కథ మొత్తం పార్ట్ 2 కోసం దాచేసి పార్ట్ 1 ఏదో రోత తీసేసి కథ మొత్తం పార్ట్ 2 చెప్తానంటే పార్ట్ 1 నచ్చినోడు పార్ట్ 2 కిందకి వస్తాడు. జనాలు రావట్లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు కదా. ఎందుకు వస్తారు జనాలు? నువ్వు పార్ట్ 1 అంత గొప్పగా తీస్తే పార్ట్ 2 మీద నువ్వు అడగకపోయినా, నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ సార్ పార్ట్ 2 ఎప్పుడు అని జనాలు ఎగబడి మరి అడుగుతారు. నువ్వు తీసేది రోత సినిమా, దాన్ని మళ్ళీ పార్ట్ 2. సినిమా ఫార్ములా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎలివేషను, సెకండ్ హాఫ్ గ్రౌండ్ షాట్స్, క్లైమాక్స్ టు బి కంటిన్యూడ్. అదే సినిమా. ఇది చూసిన ఆడియన్స్ పరిస్థితి ఏంటంటే, థియేటర్ బయట నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ పరిస్థితి ఏంటంటే, అసలు మనం ఏం చూసాం? సినిమా చూసామా? టేజర్ చూసామా? ఏం చూసాం? మర్చిపోతాం. సినిమాకి వచ్చేమన్నది గుర్తుంటుంది అంతే. సినిమాలో ఏముందంటే ఏమీ లేదు, అంతా డొల్లా. హీరో ఒక సిగరెట్ స్లో మోషన్లో వెలిగించడానికి 5 మినిట్స్. కానీ హీరో మోటివేషన్ ఏంటి అని అడిగితే డైరెక్టర్ కూడా తెలియదు. విలన్ని క్లైమాక్స్ లో చూపిస్తారు. ఒకప్పుడు విలన్ ఎంట్రీతో సినిమాలు మొదలయ్యేవి. ఒకప్పుడు సినిమాలు మొదలయ్యేవి. ఇప్పుడు విలన్ ఎంట్రీతో సినిమా ఎలా అవుతుంది? ఇది ఏం కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరికీ ఒక డేంజరస్ ఫేవర్ ఒకటి వచ్చింది, సినిమాటిక్ యూనివర్స్. అవసరం లేకపోయినా సినిమాటిక్ యూనివర్స్. ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు,
ఆ సినిమాకి పెట్టి ఆ సినిమాని పట్టుకొని వరుసగా ఇమ్మీడియట్ గా స్పిన్ ఆఫ్, ప్రీక్వెల్, సీక్వెల్, క్రాస్ ఓవర్, మల్టీవర్స్, పాస్ట్ క్రెడిట్ సీన్స్. అన్న ఫస్ట్ ఒరిజినల్ సినిమా కంప్లీట్ చెయ్యి, ప్రీక్వెల్స్ సీక్వెల్స్ తర్వాత ఇది కానీ. మార్వెల్ చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిదే, అలాగే మార్వెల్ లాగా మంచి ప్లానింగ్ కూడా ఉండాలి కదా. పార్ట్ 1 రిలీజ్ అవ్వకముందే ఈ సినిమాని మేము 5 పార్ట్లో ప్లాన్ చేసామని చెప్తారు. అసలు పార్ట్ 1 హిట్ అవుతుందా లేదా అవసరం లేదా? పార్ట్ 1 హిట్ అవ్వకముందే ఇది 5 పార్ట్స్ లో రాబోతుంది. ఎందుకన్నా తొందర? ఫస్ట్ పార్ట్ 1 సర్వే అవ్వను, ఎందుకు తొందర? ఎందుకు తొందర? వెయిట్. ఆడియన్స్ ని ఫోర్స్ అనుకోకూడదు. ఆడియన్స్ కి హైప్ కాదు కావాల్సింది, కంటెంట్ కావాలి. స్టోరీ స్ట్రాంగ్ గా ఉంటే సింగిల్ పార్ట్ అయినా సరే బ్లాక్ బస్టర్ అవుతుంది. స్టోరీ స్ట్రాంగ్ గా ఉంటే, కథ వీక్ గా ఉంటే పార్ట్ 1 తీసినా పార్ట్ 2 తీసినా సినిమా ఎట్లా పోతుంది, అది పక్కన పెట్టు. సినిమా ఎట్లనే పోతుంది, పక్కన పెట్టు. దాంతో పాటు ఆడియన్స్ పేషెన్స్ కూడా పోతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మనం చూసిన సినిమా గుర్తుండాలి. సినిమా టికెట్ కోసం పేటిఎం నుంచి కట్ అయిన పేమెంట్ గుర్తుండకూడదు. సినిమా గుర్తుంటే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఆ సినిమా బుర్రకు ఎక్కదు, ఏం తీసారో అర్థం కాదు, అసలు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అర్థం కాదు. అసలు సినిమా చూడడానికి థియేటర్కి వచ్చామా, లేకపోతే ఏసీలో కూర్చొని పాప్కార్న్ కూల్ డ్రింక్ తినేసి తాగేసి వెళ్ళిపోదాం వచ్చామా అని అనిపిస్తుంది. బిగ్గెస్ట్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే పార్ట్ 2 కోసం కథను మొత్తం దాచాడు. కథను మొత్తం దాచేసి పార్ట్ 1 అని మొత్తం మాయ చేసి, మసి చేసి, మారేడుకాయ చేసి ఏదో ఒక రోతని జనాల మీద వదులుతారు. ఎమోషన్ పే ఆఫ్ అవ్వదు, మిస్టరీ కంప్లీట్ కాదు, ఎమోషన్ పే ఆఫ్ అవ్వదు, వీళ్ళని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అవ్వదు. ఇది పార్ట్ 1 పరిస్థితి. ఎందుకన్నా అంటే పార్ట్ 2 కోసం గుయ్యి తీసి పాత పెట్టామంటారు. సీక్వెల్ తీయడం తప్పని నేను అనట్లేదు, సీక్వెల్ తీయడం తప్పే కాదు, నీ దగ్గర కథ ఉన్నప్పుడు తీయి. కానీ దానికంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే పార్ట్ 1 ని ప్రాపర్ గా ప్లాన్ చేసి తీయి. పార్ట్ 1 లో కథని కంప్లీట్ గా చెప్పండి, ఆడియన్స్ కి సాటిస్ఫాక్షన్ ఇవ్వండి. ఫోర్స్డ్ గా పార్ట్ 2 పార్ట్ 3 అని మీద రుద్దితే హెడ్ఏక్ తప్ప ఏమీ ఉండదు. మీకు డబ్బులు బొక్క, టైం బొక్క, ఆడియన్స్ పేషెన్స్ లాస్ అవుతాడు, ఆడియన్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ దొబ్బుద్ది, బయలుదేరేది ఆడియన్సే. సో ప్లీజ్ దయచేసి ఈ పార్ట్ 2 పార్ట్ 1 కాన్సెప్ట్ లో కొంచెం పక్కన పెట్టి ఉన్నంత వరకు మీ దగ్గర కథ ఎంత ఉందో అంతవరకే సినిమాలు తీయండి ప్లీజ్, దయచేసి. ఎన్ని సినిమాలు పార్ట్ 1 అని చెప్పి స్టార్ట్ చేసి సినిమాలు తీసి ఆ సినిమా ఆడక ఇన్ని సినిమాలు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందా? పార్ట్ 2 సినిమా వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎట్లా ఉంది? మనం ఏదైనా ఒకటి చెప్పిన తర్వాత అది చెయ్యకపోతే ఏకేస్తున్నారు, దూరం తీర్చి దూరం వేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోలర్స్. అది ఎంత పెద్ద స్టార్ హీరో అని, ఎంత పెద్ద సూపర్ స్టార్ అని, పార్ట్ 1 తీయండి. అసలు ముందే పార్ట్ 1 అని పేరు పెట్టేసి ఒక టైటిల్ పెట్టేస్తారు. ఎగ్జాంపుల్ దేవరా పార్ట్ 1, దేవరా పార్ట్ 2 ఏది మరి? అసలు వచ్చే పని అది పోనీ వచ్చింది, జనాలు థియేటర్కి వస్తారా? హరిహర వీరమల్లు, అసలు హరిహర వీరమల్లు గురించి నా దగ్గర చిన్న ప్రాబ్లం ఉంది. మీ దగ్గర సినిమా డైరెక్షన్ చేసే టైం లేనప్పుడు ఒక పెద్ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాంటి ఒక హీరోని తీసుకొని మీకు సినిమా డైరెక్షన్ చేసే టైం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు కథ పట్టుకొని మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? సగం షూట్ చేశారు, వదిలేశారు, వెళ్ళిపోయారు. ఇంకో డైరెక్టర్ వచ్చారు, ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, ఆయన డైరెక్ట్ చేశాడు, అది అటు ఇటు కాకుండా పోయింది. అసలు మీరు గౌతమిపుత్ర సాత్విక సినిమా, ఆ సినిమా ఎంత బాగా తీశారు? పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నారు, ఆయన డేట్స్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటే సెట్ అవ్వు. ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేసే కదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కథ చెప్పింది. డేట్లు అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి కంప్లీట్ గా సినిమాను వదిలేసి పక్కకి వెళ్ళిపోయారు. ఏమైంది సినిమా? అది ఒక పార్ట్ కింద తీసారా అంటే మరి పార్ట్ 2లో ఎంత గొప్ప స్టోరీ ఉందో తెలియదు, కానీ పార్ట్ 1లో మీరు చూపించిన స్టోరీ అయితే లిటరల్లీ ఏడుపు వచ్చేసింది. ఈ సినిమాకి వెళ్ళాక ఏడుపు వచ్చేసింది ఆ సినిమా చూసి. బాబోయ్, ఇంకో పెద్ద కళాఖండం ఉంది. దేవరా గారు, హరిహర వీరమల్లు గారు, స్కంద సినిమాని అసలు పార్ట్ 2గా తీయాలని ఎందుకు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు బోయపాటి గారికి. స్కంద పార్ట్ 1 ఒక రోత అంటే మరి పార్ట్ 2లో ఏం తీద్దామని నువ్వు? నాకు తెలిసి బోయపాటి శ్రీను గారు ఏం చేస్తారంటే ఆయన దగ్గర కథ ఉండదు. ఫస్ట్ ఏంటంటే ఒక కథ అనుకుంటారు, దాన్ని తీసేస్తారు. దాని మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ప్రతిదీ హిట్ అయిపోతుంది. ఇప్పుడు బాలయ్యతో సినిమా తీసినట్టు అందరు హీరోలతో వర్కౌట్ కాదు.
బోయపాటి సీన్ గారు హిట్ కొట్టాలంటే బాలయ్య అయ్యి ఉండాలి. ఈ మధ్యన కూడా పోయింది అనుకోండి అఖండ 2 తోటి. అసలు స్కందాన్ని పార్ట్ 2 తీయాలన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మాకు చెప్పాలి మీరు. ఏముందండి పార్ట్ 1 ఏముందని మీరు పార్ట్ 2 తీయాలనుకున్నారు? ఏది ఆ హీరో సెకండ్ క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ పెట్టి నడిపించేది అనుకున్నారా సెకండ్ పార్ట్? బాహుబలి తర్వాత మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లోబల్ వైడ్ గా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే పరిస్థితిలో ఉంది. రాజమౌళి గారు ఒక పక్క నుంచి సినిమా ఇండస్ట్రీని అలా నిలబెట్టుకుంటూ కోట కట్టుకుంటూ వెళ్తుంటే కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే కింద నుంచి ఎలక తవ్వినట్టు తవ్వుకుంటూ వెళ్తున్నారు, ఆ కోటని కూల్చుకుంటూ వెళ్తున్నారు. మీరు నిలబెట్టకపోయినా పర్వాలేదు, ప్లీజ్ ఆ కోటని అలా ఉండనివ్వండి. రాజమౌళి గారు కట్టిన కోటని అలా ఉండనివ్వండి, 10 కాలాల పాటు అలా ఉంచండి. సో ఇది ఈరోజు వీడియో. టాపిక్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.